If you like the video, please click on the like button, write a comment, and subscribe to my channel. Watch the clips and select one for you. దా బడికి పొద్దు పోతాంది. ఛీ, ఈ దరిద్రం పాడగాను పొద్దు లేత్తనే ఎదురుగా కనబడతారు. కొంచెం అటెట్ పోతే ఏమన్నా రోగమో ఏమో ఇళ్ళకైతే. నా మొగనికి ఎన్నిసార్లు చెప్పినా ఇల్లనే ఉందామంటాడు. గన్ని పైసలు ఉన్నాయి, ఏదైనా ఇల్లు కట్టుకుందాం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామంటే ఈయననే విన్నాడు. ఈయననేమో మా అమ్మ నాన్న కట్టిన ఇల్లు ఇల్లనే ఉందామంటాడు. పొద్దు లేత్తనేమో ఈ దరిద్ర మొహాలు చూసుడు అవుతుంది. చిచ్చి ఏందే ఏం మాట్లాడతాను? నోటికి ఎంత తంత మాట్లాడతావా? ఎవరే దరిద్రం మొఖాలు? నువ్వే ఎట్లా అనుకుంటానవో మాకు కూడా గట్నే అనిపిత్తది. పొద్దుగా లేస్తే నీ దరిద్ర మొఖం మేము చూస్తలేమానే? నువ్వే ఎట్లా ఇంట్లో ఉంటానవో మేము కూడా గట్నే ఉంటాం. ఎవరి దరిద్ర పొల్లు? నువ్వు దరిద్ర దానివి, నేను కాదు. అర్థమవుతుందా? పూట గతి లేని కూడా ఇవాళ నా మీదకి నోరులేసి మాట్లాడుతుంది. అయినా నీ దగ్గర ఏముందని గంటగానో మాట్లాడుతానవే? డబ్బులు గిట్లున్నాయా? ఏమన్నా చెప్పు. మా ఆయననైతే మస్తు పైసలు సంపాదిస్తాను, తెలుసుకొని మాట్లాడు అనే ముందు కూడా. ఏం మాట్లాడతానదే? పెద్దంతరం చిన్నంతరం లేకుండా. ఈ ఇంటికి పెద్దోడు నా మొగడు. నీ మొగడు అంతగానం సంపాదిస్తానని మాట్లాడతాను కదా. అన్నిగానం పైసలు ఉంటే బయటికి పోయి బతుకుర్రే, ఈ ఇంట్లోనే ఎందుకుంటారు? ఏంది పెద్ద? ఎవరికి పెద్ద? మీరేమన్నా మాకు పెడుతురా? మీ సొమ్మ ఏమన్నా మేము తింటున్నామా? నీకు ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది. పైస ఉందని బలుపు, పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాటలు మాట్లాడుతాంది. మా దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి బలుపు ఉంటది. మీరు కూడా సంపాదించుకోరు. మేము అద్దనమా ఏంది? ఏందే పొద్దున్నే లొల్లి? ఇప్పుడు మెల్లగా వచ్చి ఏంటి పొద్దున్న లొల్లి అంటున్నావా? ఈ దరిద్ర మొహాలను చూసుడు ఎందుకని చెప్పి మధ్యలో గోడ పెట్టిమని చెప్పిన. ఇన్నవా నా మాట? దాంతో ఇప్పుడు నా మాటలు పడాల్సి వస్తుంది. అని నేనెందుకు పెట్టించిన కూడా వాళ్ళనే పెట్టుకోమాను. అయినా ఆమె 2 మాటలు అంటే నువ్వు నాలుగానే పుట్టి నువ్వు అనుకుంటాను. ఏం చెప్పుడు చెప్తానవయ్యా పెళ్ళానికి? గదేనా చెప్పే పద్ధతి? మా వదిన పెద్దది, ఓ మాట అంటే వడాలని చెప్తావా? లేకపోతే 1కి 4 మాటలను 10 మాటలని చెప్తావా పెళ్ళానికి? లొల్లేంది లొల్లి? ఏమన్నా కొత్తగా ఉండేనా? రోజుండే భాగవతమేనాయే. మీ తమ్ముడు మీ మరదలకి ఏమని చెప్తాడు? మా వదిన తిట్టు అని చెప్తాడు. గదేనా చెప్పే పద్ధతి? నేనేమో ఉత్తాలే నా పిల్లని ఎంతో పట్టి అనుకున్నా. ఎరా బయటకు ఉందా మనం? చూసినవా అయ్యా ఎట్లా మాట్లాడుతాండ్రు? ఇప్పుడు చూడే, ఇంటికి పెద్దదాన్ని నీకెవరు ఎక్కువ ఉండాలి అంటే అనుకొని తీరాలి. వాళ్ళు వెళ్ళి బతుకుతురు, మనం వెళ్ళక బతుకుతాను. అందుకే అన్ని మాటలు మాట్లాడతారు. విడిచిపెట్టు, బాధపడదు. నేను బడికడ వడగొట్టరాపో, టైం అయింది. తిన్నదేమన్నా? తినబెట్టినా ఇగో. బాయ్. మొన్న పడ్డ వానకు పొలం అంతా పడిపోయా. ఏదో గింత అంత ఉంది, అది ఒప్పిద్దామంటే ఆ మిషన్ అంటే దొరకలేకపోయా. 2-3 రోజులు ఆయన కొనుక్కున్నాం. ఇప్పుడు రమ్మని గంట అవుతుంది, ఇక అత్తలేడా అత్తలేదు. ఏం చేసు? ఆయనతో మళ్ళా వాన పట్టదు, ఆయనతో చేతి దొరకకుండా అవుతుంది. ఏమైందా? పైసలు ఇస్తానే 2 నెలలకు ఇస్తా అని తీసుకొని ఇప్పుడు 6 నెలల సంవత్సరమా ఇచ్చే ఉన్నా లేదా? ఇంకెన్ని రోజులు తిప్పించుకుంటావు ఇట్లా? నీటి చుట్టూ 10 రోజులు తిరగాలి ఇట్లా. అట్లా కదన్నా, నీకు ఇద్దాం అన్నప్పుడల్లా ఏదో ఒకటి అవుతా. ఈ పంట మీద ఇస్తా అనుకున్నా, ఆ పంట కూడా మునిగింది. ఏం చేసుకునే అర్థం. ఇన్ని రోజులు ఆగినమన్నా, ఒక 3 నెలలు ఆగరాదు. ఏంటి ఇంకా 3 నెలలు ఆగాల? అంటే నీకు ఎట్లా కనబడతాయి? నేను మనుషులకు కనబడతలేనా ఏంది? అయ్యో అన్న జర ఒక్క పట్టరాదు, పుణ్యం ఉంటుంది. ఏందా ఒక్కబడ్డది? ఇంకెన్ని రోజులు ఆగాల నీకు చెప్పు? నాకు అవసరాలు ఉండేవా? ఇట్లా ఆగకుండా వెళ్ళే కొద్ది నువ్వు జరుపుకుంటూనే పోతాను. అన్న జర కొంచెం మెల్లగా మాట్లాడరా, వాళ్ళ నింటే ఇచ్చేది మనం పోతుంది. ఇజ్జత్ అంటే నా పైసలు నాకు ఇవ్వబోతువా? ఇజ్జత్ తీసుడు ఎందుకని నేను ఇన్ని రోజులు ఒక్కబట్టినా. దండం పెడతాను, దయచేసి ఒక్కసారి ఆగు. మీ తమ్ముడు పోతాడుగా, మీ తమ్ముడు నన్ను అడిగి కడితేంది? మీ తమ్ముని కాడ పైసలు బాగానే ఉన్నాయిగా. వానికి నాకు మాటలు లేవు. పైసలు లేనప్పుడు నీకు ఇంత రూబాబు ఎందుకు? అన్నదమ్ములేనా? మీ తమ్ముడు అడిగి అప్పు కడితే ఏమవుతుంది? బయట వాళ్ళు ఎవరు అందిస్తారా నీకు? మీ తమ్ముడేనా? పోయి బతిలాడు కట్టాలి. ఇవో అన్న, మా ఇంటి బాధలు మాకేరిక, నీకేమెరికనే? మీ తమ్ముడే కదా అడిగి కట్టమంటాను. నా పానం పోయినవని అడుగా, నీ పైసలు ఎటు పోవు. ఏ అయ్యా కాలు మొక్కన తీసుకొచ్చి నీ పైసలు నీకు అప్ప చెప్తా. నీ దండం పెడతాను జరాగు. అయ్యో అన్నదమ్ములే కదా అని చెప్పి అడిగి కట్టుమన్నా. బాగానే కోపస్తాన్ని. సరే నీ కోపస్తే రాని కానీ నేను 3 నెలలు అయితే నాకు 4 రోజుల పైసలు కావాలి. ఎప్పుడు కడతావు చెప్పు? కడతా అన్న,
నాకు నెల రోజుల ఖచ్చితంగా పైసలు కట్టాలి నువ్వు, లేకపోతే ఊపునే లేదు చెప్తాను. అన్నదమ్ములు అంటే గిట్నే ఉంటారా? ఇక మీ లెక్క ఉంటే బాగానే, కష్టం వచ్చినప్పుడే కదా ఊళ్ళకో ఆసరే. రోడ్డు మీద ఉన్న అద్దం ఉంటే భూమి నాకే కావాలి. అరే నువ్వు చదువుకున్నావు, నేనేమో వ్యవసాయం చేయబడి, వ్యవసాయం చేస్తే ఒకసారి వెళ్ళబట్టి ఒకసారి నష్టం కాబట్టి, అందుకేరా అక్కడ ఉన్న భూమిలా షెడ్ వేసుకొని కూరగాయల దుకాణం పెట్టుకుందాం అనుకుంటున్నా. నువ్వు జాబ్ చేస్తాను వారా, ఏదో బిజినెస్ కూడా పెట్టుకున్నావు వారు, మంచిగా ఉండబడుతుంది. నాకు ఇష్టపెట్ట రాదురా. ఏ గమన్ నాకు తెలియదు, నా భూమి నాకు కావాలి. బాపు నీ చదువుకు లక్షలు లక్షలు ఖర్చు పెట్టిండు, నేను అద్దన్నాను రా. అరే మంచిగా చదువుకున్నావు, జాబ్ చేస్తాను, ఏదో బిజినెస్ కూడా పెట్టుకున్నావు, నాకు ఇష్టపెట్ట రాదు ఆ భూమి. అంతలా ఉంటే మన పొలం కాడ భూమిలో 2 గుంటలు ఎక్కువ తీసుకోరా. అక్కడక్కడ పక్కన ఉన్న భూమి నాకు ఇస్తావు, ఆ రోడ్డు ఉన్న భూమి తీసుకుంటా. అరే ఏం మాట్లాడుతున్నావు, పెద్ద చిన్న చేయలే ఇంద్రా నీసమే బుచ్చవంతులు మాట్లాడబాను, నా నేను చూసుకుంటా. అరే ఈ బుచ్చాయిలు ఎక్కడుతున్నా నేను ఇంకా చేయలేవుతున్నావు. ఎక్కువ తక్కువ మాట్లాడానుకో మంచిగా ఉండే, అది నాదే. రా చూసినావానే వాడు నా కళ్ళ పట్టిండు. అయ్యా వాళ్ళకు పైసా మదం బాగా పెరిగింది. ఏదో మనం మంచిగా బతుకుతాం అనుకుని ఆ భూమి అడిగినాం, దానికైనా గట్లా మాట్లాడిపోతాడు. కొనితి అయ్యా, వాళ్ళే బతుకని, మనకున్న పొలం చేసుకొని మనం బతుకుదాం. అదే దానికి ఎట్లా కనబడ్డది, నాకల్లా పడతాడా నాడు? సరే తీరా, సరే అబ్బా ఈ జట్ట మొహాల మొహం చూసు తప్పింది, రేపటి నుంచి ప్రశాంతంగా ఉండొచ్చు ఇక. మాకు కూడా గట్లనే ఉన్నది. ఉంటది ఉంటది, ఎందుకు ఉంటది. ఇగో నీకే చెప్తున్నా, ఈయను ఇయ్యాల నుంచి పరద దాటిచ్చాడు, ఎవ్వరు రావద్దు నేను చెప్తున్నా. నీ దాంట్లకు ఎవరు రాడు. పట్టు బిడ్డ, ఒక్కటే బుక్క లాస్ట్. ఇగో నీళ్ళు తాగు, ఆడుకో. నేను పోయి ఆ బోళ్ళని తోముతా. ఆడుకో, అక్కడ బాలున్నది. ఇంట్లో అడుగు పెట్టదని చెప్పినా కదా, ఎందుకు బాలేసినావే? నీకు వేరే కదా దోస్తలే జాబా? చెప్పు 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 చెప్పు. నీలే నెవ్వ చెప్పినా కానీ వినబడతలే. నడువు, పొద్దున్న చెప్పినా కానీ మీ అబ్బకు కాళ్ళు ఎరగొడతా మళ్ళీ కత్తే. అయ్యో బిడ్డ, అయ్యో ఏమైంది బిడ్డ? నీకే పుట్టిందే ఈ పసిపాలను కొడతాను? పొద్దున్నే చెప్పినా కదా పరద దాటి రావద్దని. నీ చేతులు ఇరిగిపోను, ఈ పొల్లను కొడతావానే? మా చేతులు ఎందుకు? చెప్పినప్పుడు వినాలి కదా, మరి ఇటు సైడ్ ఎందుకు పాలేసింది? ఊకో బిడ్డ, ఏడవకు. అయినా పిల్లగాలు అన్నప్పుడు ఆడుకోరానే? ఆడుకుంటే నీ జాగ్రత్త ఆడుకోవాలి, నా జాగ్రత్తకి ఎందుకు వస్తుంది బాలు? ఇక బాలత్తే కొడతావానే? అయినా పిల్లగాల విలువ నీకేం తెలిసే? గొడ్డుదానివి కదా, నీకేం తెలుస్తుంది? నన్ను గంత మాట అంటావా? ఏమండి ఏమండి, నన్ను గంత మాట అంటావా? ఎవరే నువ్వు నన్ను అనడానికి? అంటే నువ్వు చేసింది మంచిగా ఉందని నేనంటే నచ్చిందానే? ఏమైంది మళ్ళీ? దీనికి నోటికి ఎంత అంతే మాట్లాడుతుంది, నాకు పిల్లలు లేనట్టు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. చూడు మరిది, ఈ చిన్న పిల్లకి ఏం తెలుసు? బాలు పడ్డదని అడిదిక్కు వేయింది. పోయిన పాపానికి పిల్లలు ఎటు పడితే కొట్టింది, గిచ్చింది. ఇది అసలు మనిషేనా? నేను మనిషినే, రావద్దని చెప్పినా కదా, ఎందుకు వస్తున్నారు మరి మాట్లాడు? మాట్లాడవండి. అయితే నా పిల్లని తిడతావా నువ్వు? ఈ పిల్లలు కొడితే తిట్టరా అయ్యా? కొట్టిందంటే కొట్టావానే, నా పిల్లని పరద కట్టింది రావద్దని, మరి ఎందుకు వచ్చిందామే? నువ్వు రాయ లోపలికి. ఊకేదో ఒక లొల్లి పెడతానే ఉంటారు. చిచ్చి, ఊకో బిడ్డ, ఇంకొకసారి ఆడుకుంటే బయటకు వచ్చి ఆడుకో, అడిదికి ఓకు, సరేనా? ఎటు కూడా పైసలున్నాయని మీ రుబాబే బాగున్నది కదా, చూస్తా ఎన్ని రోజులు ఆ రుబాబు నడుతుందో. పా బిడ్డ.
పవన్ పవన్ మీ ఆయన లేడా? ఉన్నాడన్నా? సరే బయటికి వెళ్ళు. ఓయ్ ఉన్నావా? ఏందే? ఏమైందా? అయ్యో అన్న ఇంటి దాకా వచ్చినావా? ఏమైందా? నెల 5 రోజులు అవుతుంది వచ్చి కలుసు లేదా? అన్న ఒక నెల రోజులు ఆగన్న. ఏంటి నెలనా? ఇంకే రోజులు అవుతుంది పైసల కొరకు? పైసలు వారేసి మాట్లాడు. నువ్వు చెయ్యి అన్న. చేయి మాది చేస్తా నువ్వు ఫస్ట్ పైసలు వారే, నీకు బాగానే రేషన్ వస్తాను, పైసలు వారేసి మాట్లాడు. అన్న ఇదో కోపంలో అన్న. మరి ఎప్పుడు ఇస్తావు చెప్పు. అన్న ఒక నెల రోజులలో పంట అమ్ముడు పోతుంది. పైసలు వచ్చాక తీసుకొచ్చి నీ చేతిలో పెడతా. సరే లాస్ట్ సార్ ఛాన్స్ ఇస్తాను. ఈ నెల రోజులు లేకపోతే ఊళ్ళో పంచాయతీ పెట్టి చెప్తాను. ఎవరెవరో వచ్చి ఇంటి ముందట లొల్లి పెట్టుకోబట్టే మా ఇజ్జత్ పోతుంది మీరు చేయబట్టి. ఏం మాట్లాడతానవే? ఏయ్ పొలగొడు. శ్రవంతి శ్రవంతి ఇటు ఏంది ఇది? ఊరిని అక్క గోలిపాడు కానీ ఇంకేసుకున్నట్టున్నా కదా. ఇటు 5 నీళ్ళు ఇస్తుంది అనుకుంటే. అరే తమ్ముడు ఈ గోలు వేసుకుంటే కొన్ని నీళ్ళు లేకపోరా. పుష్క నిన్ను పిలితే కదా ఆయన నాకు మాట్లాడలేకపోయా. ఆయన కూడా ఏమో లేదు నన్ను. గట్లా వచ్చింది నాకు నోట్లోకి వెళ్ళి. ఇదేంది? నేను పుష్కనన్నా నీళ్ళు తీసుకొచ్చి పెట్టిపోయాడు. ఏంది కథ నాకు అర్థమవుతలేదు. సరే పట్టు. ఎండ పాడగాను అంత ఎట్లా కొడుతుంది. ఏమైందే ఎవరికి ఎట్టిపోయినవే? నేను గల అచ్చక్కోళ్ళ ఇంటికి పోయినా. మొన్న పొదుపు పైసలు అడకరాలేదా? ఆమె పైసలు ఆమెకి ఇయ్యద్దా? బుజ్జేది మరి. ఇక్కడ ఉంటే బాగా అంగడి ఎత్తాందని వాళ్ళింటికన్నా వాళ్ళ పిల్లగాళ్ళతో ఆడుకుంటాంది. మంచిగా ఆడుకుంటా అటు ఇటు తిరగబోతుంది మరి అన్న. వాళ్ళు మంచిగానే చూసుకుంటారు. ఆకలి అయితే బువ్వ కూడా పెడతారు దానికి. అవుగాని నువ్వు గీడ కూర్చున్నావేంది? ఏమైంది మాట్లాడవు? ఏమైంది కాదే, నేను పిలుచుకుంటా చిడ కూర్చున్నా. గోలు వేసుకుని మర్చిపోయినా. పుష్కర మా తమ్ముడు కనబడి అరే కొన్ని నీళ్ళు లేరా అన్న. నువ్వు తీసుకొచ్చి చిడ పెట్టిపోయాడు. ఏంది మీ తమ్ముడు నీకు నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చిండా? అవునే. నీ ముఖం చూడాడు నువ్వంటే వాడది. అసొంటిది ఆయన నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చుడేంది? ఎంతైనా మా తమ్ముడే కదా, ఆయనకేమనిపించిందో ఏమో నాకైతే విచిత్రమే అనిపిస్తుంది. గురి చేశారా? పప్పు తిన్నదా? తిన్నది పన్నది. అయ్యా నేను బతకనే, బిజినెస్ మొత్తం లాస్ అయింది. నేను అత్త ఇవన్నీ కాసుకుంటే రేపన్నా సంపాదించుకుందామండి పైసలు. మీరు ఆగండి, నేను ఎవరి కోసం బతకాలండి? మీరు చచ్చిపోతే నాకు అర్థమైతే లేదు. ఈ పిచ్చి పనులు ఏంటండి నాకు అర్థమైతే లేదు. అవే మాటలు మాట్లాడుతున్నారు. పైసలు ఆగండి, పైసే కావాలి నాకు. పైసలు సంపాదించుకుందామండి. పిచ్చి పిచ్చి పనులు చేయడం ఏంటి? ఎక్కడ నేర్చుకుంటున్నారు మీరు ఈ పనులన్నీ? ఏమైతుంది? ఏమైతే నీకెందుకు? నీకు అన్నం పెట్టావా? మనం బతుకుదామండి. సత్యం పరిష్కారం వస్తుందా చెప్పరే? అదే వద్దండి, నా మాట వినండి. మీకు అన్నం పెడతానండి. బతకాలి ఇంకా. అరే తినాన్న నుంచి లేచిపోతావా? వాళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళు మంచిగానే ఉంటారు. నువ్వేందుకు పోవుడు? ఇప్పుడు అటువైటువే మన ఇంటికి వస్తుంది ముచ్చటంతా. ఏం మాట్లాడుతున్నాను? వాడు నా తమ్ముడు కదా అనే. అయితే పోతావా? నువ్వు లేకపోతే నన్ను అన్నం చేసి పోతావా? అందరితో మాటలు పడాల్సి వస్తుంది. నువ్వు లేకపోతే. అరే ఆగంటే అటు పోతే నిన్నేమన్నా అంటారు వాళ్ళు. వద్దండి. వదిలే, నేను అరే చెప్తాను. వద్దండి, మీకు చెప్తే అర్థమవుతలేదా? అరే తమ్ముడు ఏమైందిరా? ఇటు ఏమైంది చెప్పురా. బాగుంటున్నా చెప్పరా? ఎందుకు ఇట్లా చెప్తున్నావు? ఏమైంది అసలు?
బుజ్జి ఏమైంది? బావా బిజినెస్ పెట్టి పైసలన్నీ లాస్ అయ్యిండు, దానికోసమే సత్తా అంటున్నాడు. నేను ఎంత చెప్పి నిన్నట్లేదు. లాస్ వస్తే చచ్చిపోతారా? ఆనం పోతే తిరిగి వస్తారా? పైసలు పోతే మళ్ళీ రప్పచ్చుకోవచ్చు కానీ ఏం పద్ధతి లేదు. అన్నా నా బిజినెస్ ఇట్లా లాస్ అయితే అనుకోలేదే. నాకు పైసలు లేకుంటే బతక బుద్ధి అవుతలేదే. అవురా, భూమి మీద అందరూ పైసలు బతుకురా, లేనో బతుకుతలేరా? అదో పని ఏదో పని చేసుకొని బతకాలరా? పైసలు లేకపోతే చచ్చిపోతా అంటావురా? నాకు కోట్లు ఉన్నాయరా, నేను బతుకుతలేనా? వాళ్ళు ఊడిపోరా, గుడిసా కింద బతుకుతారు, వాళ్ళు మంచిగా బతుకుతారు. రే గిట్ల ఎచ్చలేకపోతే నా బతుకులు గిట్లా తయారైతే ఉన్నంత బతకాలరా? ఇది అనుకోని చెప్తామంటావు? నేను లేదా అడుగు? నాకు 2 రోజుల నుంచి మనసున పడతలేదే. అప్పుడు నీళ్ళు అడిగినప్పుడే చెప్తా అనుకున్నా కానీ చెప్పే ముఖం లేకనే నీళ్ళాడ పెట్టేసిన. నీకేమన్నా అప్పు ఉన్నది? లేదన్నా. ఏదో బిజినెస్ పెట్టావు, లాస్ దానికే చచ్చిపోదాం అనుకుంటావా? రే కుప్ప లేకుండా మంచిదే కానీ అప్పు ఉండదు. నువ్వు రాజు ఇంకా మాకు అప్పు ఉంది, మేం చావాలరా? రే పైసా మనిషికి అవసరమేరా, కానీ బానిస కావద్దు పైసా. ఇంకా పైసల కోసమే కారా, ఈ భూమి కోసమే కారా, ఈ ఆస్తి కోసమే కారా మనకు లేదు? చెప్పురా, ఇప్పటికైనా ధైర్యం తెచ్చుకొని ఏదైనా పని చేసుకుని మంచిగా బతుకురా. నీకేమైనా కావాలని చెప్పురా, ఏమైనా అడక చిత్తా కదా. రే ఇటువంటి పనులు చేయకురా. అన్నా నువ్వు చెప్పినాక నాకు ధైర్యం వచ్చింది, నేను బతుకుతానే. తమ్ముడు కష్టం వచ్చిందని చచ్చిపోవాలని చెప్పి సిద్ధపడద్దురా, దాన్ని ఎదుర్కోవాలి. అర్థమవుతుందా? నేను లాస్ అయితే నువ్వు సంతోషపడతావు అనుకున్నా, కానీ నాకంటే ఎక్కువ నువ్వే బాధపడతాను. రే పిచ్చోడా, అన్నదమ్ముల మధ్యలో యుద్ధం మొదలైతే గెలిచినోడు కూడా ఓడినట్టేరా. దాని అర్థం తెలుసారా? ఇద్దరం ఒకటే అని. రే రాసుకున్నట్టు అక్షరాలు ఉంటాయి కానీ ఊహించుకున్నట్టు జీవితం ఉండదురా. ఇప్పటికైనా ఈ చోటు పిచ్చి పిచ్చి మానేసి మంచిగా బతుకు, సరేనా? సరే అన్న. రే మనకు అబ్బాయి లేరురా, నాకు నువ్వు నీ నేను తప్ప. ఏం బాధపడదు, నేనున్నా. అక్క పైసలు ఉన్నాయనే అహంకారంతో నిన్ను బావా నువ్వు ఎట్టుబడితే మాటలు అన్నా. అక్క నన్ను క్షమించు బావా, నన్ను క్షమించు. ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకున్నవే. అన్నం తిన్నారా లేదా? తిండి వంట చేసిన అన్న తిందురు. ఏం ఆలోచించకుర్రిగా, మేము ఉన్నాం కదా మీకు. అక్క మన మధ్య ఇప్పటి నుంచి ఎలాంటి అడ్డుగోడలు ఉండొద్దు, అందరం కలిసే ఉందాం.